ఉండాలని మా ఎల్లవేళలా ప్రార్థన. ఎందుకంటే నశించిపోతున్న దానిని వెతికి రక్షించటానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అనే ప్రభువుని 2025 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలోనికి పంపించిండు. ఆయన ద్వారా మొదట 12 మంది శిష్యులు, ఆ తర్వాత దైవజనులుగా ఆయా పట్టణాల్లో ఆయా గ్రామాల్లో దేవుడు పట్టణాలు, రాష్ట్రాలు, దేవుని బిడ్డలారా, జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు, కుటుంబాలన్నీ కూడా రక్షించబడి దీవించబడాలని దేవుడు మా దైవజనులుగా మమ్మల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కనుక మీరందరూ బాగుండటమే మా యొక్క సంతోషం. ఎందుకంటే మీ బాగు కొరకే కదా దేవుడు మమ్మల్ని సేవకులుగా ఎన్నుకుంది. కనుక మీ కొరకు ఆర్గనైజేషన్లో మంచి వాక్యాన్ని బోధిస్తూ, మీ కొరకు ఉపవాసం ఉంటూ, మీ కొరకు ఎల్లవేళలా ప్రార్థన చేస్తూ ఉంటాం. కనుక దైవజనులుగా మా రాకపోకల యందు మా కుటుంబానికి కూడా దేవుడు తోడుండాలని, ఇంకా దేవుని సేవలో రానున్న దినాల్లో దేవుడు మమ్మల్ని బలపరిచి బాగా వాడుకోవాలని మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. సరికొద్ది నిమిషాలు దేవుని మాటలిందాం. అందరూ మనసు పెట్టి దేవుని మాటలేనండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? నేడు మీరు నా మాట శ్రద్ధగా వినిన ఎడలా. దేవునికి స్తోత్రం. వాక్యం ఎట్లా వినాలి మీరు చెప్పండి, అందరు చెప్పండి. వాక్యం ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. మనం తినే ఆహారం మీద శ్రద్ధ పెడతాం, ధరించే ఆభరణాల మీద శ్రద్ధ పెడతాం, కట్టుకునే వస్త్రాల మీద శ్రద్ధ పెడతాం, వెళ్ళే ప్రయాణంలో శ్రద్ధ పెడతాం, బిడ్డలకు వివాహం చేయాలంటే శ్రద్ధ పెడతాం, స్త్రీలు వంట వండాలంటే ఏం పెడతారు? శ్రద్ధ పెడతారు. ఇవన్నిటిలో శ్రద్ధ పెట్టడం మంచిదే. కానీ వాటికంటే ముఖ్యంగా దేవుని వాక్కు మీద, దేవుని మాట మీద మీరైనా నేనైనా శ్రద్ధ పెట్టి విందుముగాక. ఆమేన్. వాక్యము శ్రద్ధగా వింటే దేవుడు హృదయాన్ని కదిలిస్తారో తెరుస్తురు. 2 అద్భుతాలు జరుగుతాయి. కదిలిస్తారో హృదయాన్ని తెరుస్తురు. వాక్యం మీద శ్రద్ధ పెట్టలేదు అనుకోండి, తల్లిదండ్రులు పిల్లల మీద శ్రద్ధ పెట్టలేదు అనుకోండి, ఏమైపోతారు? పాడైపోతారు, చెడిపోతారు, పనికి రాకుండా పోతారు. శ్రద్ధ పెట్టాలి. టీవీ మీద శ్రద్ధ పెడతాం, సెల్ ఫోన్ మీద శ్రద్ధ పెడతాం. ఈ దినాల్లో ప్రపంచం శ్రద్ధ పెడుతుంది దేని మీద అంటే, చిన్నలైనా, నడికారు వయసు అయినా, చెప్పండి, వృద్ధులైనా సెల్ ఫోన్ మీద. సెల్ ఫోన్ మీద ఉన్నంత శ్రద్ధ 25% వాక్యం పెట్టినా మనం దీవించబడతాం. ఆమె సెల్ ఫోన్ మీద ఉన్న శ్రద్ధ 25% మనం బైబిల్ మీద, దేవుని మీద పెట్టినా కానీ మనం దీవించబడతాం. కనుక ఈ రాత్రి వాక్యం ద్వారా మీతో మాట్లాడి, మిమ్మల్ని బలపరిచి, మిమ్మల్ని సరిచేసి, దేవుడు మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సమస్య ఉండిద్ది, ఒక్కొక్క బాధ ఉండిద్ది, ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క మనిషి ఒక్కొక్కటి కావాలని కోరుకుంటారు, ఇష్టపడతా ఉంటారు. అందరు మంచిదే కాదనట్లా. మనం ఆశించినవి, మనకు కావలసినవి, మనము కోరుకున్నవి దేవుడు ఇవ్వకపోవటానికి, ఆలస్యం చేయటానికి గల కారణం ఏంది? మనల్ని బాధ పెట్టాలనే, మనల్ని ఇబ్బంది పెట్టాలనే. దేనికి మరి? మనల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, దేవుడు మనల్ని గణపరచడానికి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపడదాం. దేవునికి స్తోత్రం. ఎందుకంట మనకు కావలసినవి దేవుడు ఇవ్వటానికి ఆలస్యం చేస్తుంది. ఎందుకంట మనల్ని గణపరచటానికి, ప్రోత్సహించడానికి. మనల్ని మనం ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన వాటిని దేవుడు మనకి ఇవ్వటానికి ఒక్కొక్కసారి మనం కోరుకున్నది, మనకు కావాలనుకున్నవి ఏం చేస్తారంటే దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పిలిచిండు. అప్పుడు అబ్రహాము వయసు ఎంతో తెలుసా? 75 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు అప్పుడు పిలిచిండు. అప్పటికి అబ్రహాముకి సంతతి లేదు. అబ్రహాం భార్య పేరు ఏం పేరు? శారా. చాలా మంచిది, ఆత్మీయ చక్కదనం కలిగిన వ్యక్తి. అయితే ఆదికాండం 21వ అధ్యాయం 5వ వచనం చదివితే, ఆదికాండం 21వ అధ్యాయం 5వ వచనం చదివితే, అప్పటికి దేవుడు అబ్రహామును ఆశీర్వదించిండు.
దేవుడు అబ్రహాముని ఎట్లా ఆశీర్వదించిండు? సంతతి ఇచ్చి ఇస్సాకు అనే కుమారునిచ్చి ఆశీర్వదించిండు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపడదాం. అప్పుడు అబ్రహాము వయసు ఎంతో తెలుసా? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు. అబ్రహాముకి 12వ అధ్యాయంలో వయసు ఎంత? 75 సంవత్సరాలు. 21వ అధ్యాయంలో వయసు ఎంత? 5వ వచనంలో 100 సంవత్సరాలు. ఈలోపు ఎంత గ్యాప్ ఉంది? 25 సంవత్సరాలు గ్యాప్ ఉంది. ఈ 25 సంవత్సరాలు కూడా దేవుడు అబ్రహాముని ఏం చేసిండు తెలుసా? నలిపి పడేసిండు. బట్టలకు ఏముండాలో తెలుసా? బట్టలకు ఏముండాలి చెప్పండి మీరు? బట్టలకి ఇస్త్రీ ఉండాలి. ఇంకా ఏముండాలి? గుండీలు ఉండాలి. ఇంకా ఏముండాలి? బట్టలకు ఏముండాలంటే, ఇస్త్రీకి ముందు బట్టలకు ఏముండాలంటే జాడింపు ఉండాలి. ఏముండాలి? సోపు పెడతావు, సరుపు పెడతావు, బండకేసి బాత్తు. నేను సోపు పెట్టేలే, సరుపు పెట్టేలే, బండకేసి బాధేలే అని బొచ్చలేసుకొని ఇంటికి తీసుకెళ్తావా? వాగు దగ్గర నుంచి, కోనేరు దగ్గర నుంచి, కాలువ దగ్గర నుంచి, పోనీ నువ్వు ఇంటి దగ్గర ఉతికే దగ్గర నుంచి ఏం చేస్తావు? జాడిస్తావు. దేవునికి స్తోత్రం. బట్టలకి ఏ విధంగా అయితే జాడింపు ఉండాలో, నీవైనా నేనైనా ఆశీర్వదించబడాలంటే, గణపరచబడాలంటే మనలో కూడా దేవుడు ఏం చేయాలి తెలుసా? జాడిస్తారు. కొందరికి నచ్చిద్ది, కొందరికి నచ్చదు ఈ మాట. జాడించబడితేనే వస్త్రములో ఉన్న మురికంతా పోయిద్ది. జాడించబడితేనే అది మంచి వాసన వచ్చిద్ది. జాడించబడితేనే ఆ వస్త్రాన్ని నీ దేహం మీద ధరించినప్పుడు ఆ వస్త్రం ఉన్న క్రిములు నీ దేహంలోనికి రాకుండా వ్యాధులను ఆపిద్ది. జాడించిన తర్వాతే నువ్వు ఫోల్డింగ్ వేయాలన్న మంచి మడతొచ్చిద్ది. కనుక బట్టలకు ఏముండాలంటే జాడింపు ఉండాలి. అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది దేవుని మాటలో? జాడింపు ఉండాలి. 25 సంవత్సరాలు అబ్రహాముని దేవుడు ఏం చేసిండు తెలుసా? జాడించిండు. ఈ ప్రాంతంలో గుడారం వేస్తే వారానికి తీయమంటడం సామాన్యం అనుకుంటున్నారా? దానిని మోయటానికి ఒంటెలో, దానిని మోయటానికి గాడిదలో, దానిని మోయటానికి పనివాళ్ళు. ఇంకో ప్రాంతంలో వేస్తారో మళ్ళీ అక్కడి నుంచి తీయమంటాడు, ఇంకో ప్రాంతంలో వేస్తారో మళ్ళీ అక్కడి నుంచి తీయమంటాడు. అబ్రహాం మీదకు దుండుగులు వస్తారు, దుండుగులు వచ్చి శారాన్ని చూస్తారు. పోకిరోళ్ళు, పౌరంబకులోళ్ళు, పాపులు వచ్చి ఆమెను తీసుకెళ్తారు వాళ్ళ సామ్రాజ్యంలోనికి. ఆమెను బంధిస్తారు, ఆమెను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అబ్రహాముని పనివాళ్ళను చంపడానికి, అబ్రహాముకున్న వస్త్రాలు తీసివేయటానికి, అబ్రహాముకున్న మందలను చంపటానికి, అబ్రహాముకున్న పనివాళ్ళను చంపటానికి ఎన్ని శ్రమలో, ఎన్ని బాధలో, ఎన్ని కష్టాలు నిందల్లో అబ్రహాము ఆరితేరి అబ్రహామును దేవుడు నలగొట్టి 100 సంవత్సరానికి ఆ అబ్రహాము నలిగిపోయిండు. అబ్రహాముకి లోకాశలు లేదు. అబ్రహాము తల్లిదండ్రులను ప్రేమించడో, అబ్రహాము నాకు శిష్యుడిగా ఉంటాడో, అబ్రహాముకిన్న విశ్వాసం ఇంకెవరికి ఉండదో అని అబ్రహాములో కొన్ని లక్షణాలు, కొన్ని క్వాలిటీస్ దేవుడు గమనించి గ్రహించి అప్పుడు అబ్రహాముకి 100 సంవత్సరాలకి కుమారుని ఇచ్చిండు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు దేవుడు మనల్ని కూడా జాడియాలా లేదా? మనల్ని కూడా పిండాలా లేదా? మనల్ని కూడా నలగొట్టాలా లేదా? దేవుడు మనల్ని కూడా గమనించాలా లేదా? మనల్ని కూడా పరీక్షించాలా లేదా? సురేష్, పరిశీలించకుండా ఏమైనా వస్తువు తెచ్చుకుంటావా? పరీక్షించకుండా. కనుక దేవుడు మనల్ని గణపరచాలంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ప్రకాశించాలి. చెప్పులు కొట్టి ప్రభు నామాన్ని కనపడదాం. ఏం చేయాలి మనం? చెప్పండి. ప్రకాశించాలి. ఏం చేయాలంట? ప్రకాశించాలి. ఇప్పుడు ఈ ట్యూబ్ లైట్కి 9 వాట్స్ ఉంది, దాని పవర్ 9, ఒక రకంగా వెలిగింది. దాన్ని తీసి పక్కన పెట్టి 12 వాట్స్ పెట్టాం. అంతకుముందు ఉన్న వెలుతురే ఉండిద్దా, పెరిగిద్దా? చెప్పాలి, మీరు మాట్లాడట్లా. పెరిగిద్దా? ఎందుకు పెరిగిద్ది? 9 కంటే 12 ఎక్కువ. 12 వాట్స్ తీసి 8 వాట్స్ పెట్టాం. సెకండ్ పెట్టినప్పుడు బల్బు ఎట్లా వెలుతురు వచ్చిందో, ప్రకాశించిందో అట్లానే ఉండిద్దా? 8 వాట్స్ పెట్టినప్పుడు కూడా పెరిగిద్దా? ఎందుకు పెరిగిద్ది? 12 కంటే 18 ఎక్కువ కాబట్టి పెరిగిద్ది. అట్లాగనే నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు గణపరచబడాలంటే, నువ్వు దీవించబడాలంటే నువ్వు ప్రకాశించుదువుగాక. ఆమేన్.
నిర్గమకాండం 34వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదువుదాం. టకటక చదివేవాళ్ళు. నేను త్వరగా ఒక 20 నిమిషాలు 25 నిమిషాల్లో ముగిస్తా. నిర్గమకాండము 34వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అహరోనును ఇశ్రాయేలు అందరూ మోషేను చూసినప్పుడు ఆయన ముఖ చర్మము ప్రకాశించిందంట. దేవునికి స్తోత్రం. చెబుదాం అందరూ చేతుల పైకెత్తి హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అహరోను అంటే మోషేని యొక్క అన్న. మోషే అహరోను అన్నదమ్ముళ్ళు, ఒక తల్లి పిల్లలే. తమ్ముడు ముఖం అన్న చూసినప్పుడంట తమ్ముడు ముఖంలో చింత కానీ, దిగులు కానీ, బాధ కానీ, గడ్డలు కానీ, గాయములు కానీ, కన్నీరు కానీ, దుఃఖము కానీ, నింద కానీ, అవమానం కానీ ఏమి కనపడలా. అహరోను మోషే ముఖం చూసినప్పుడు మోషే ముఖం ఎట్లా ఉందో తెలుసా? ప్రకాశించిందంట. అహరోను మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు కూడా చూశారంట మోషే ముఖం. ఇశ్రాయేలు ప్రజలు అహరోను మోషే ముఖం చూసినప్పుడు మోషే ముఖం ప్రకాశించిందంట. వారు చూడలేకపోయారంట. ప్రకాశించటం అంటే ఏంటంటే మెరిసిపోయింది. దేవునికి స్తోత్రం. ఎట్లంట? ఏం జరిగిందంట? మెరిసిపోయింది. ముఖానికి బెత్తెత్తు మేకప్ ఎత్తే మెరిసిపోలా, ముఖం నిండా తలుకులేస్తే మెరిసిపోలా, ముఖానికి పెదవులకి లిఫ్ట్కి వేస్తే మెరిసిపోలా, ముఖం మీద ఒక బల్బు వేస్తే మెరిసిపోలా. మరి ఎట్లా మెరిసిపోయింది? ఎట్లా మెరిసిపోయింది? ఉపవాసం ఉండి దేవునితో సహవాసం చేసి దేవుని దగ్గరే కూర్చొని సమయం గడిపిన తర్వాత మోషే ముఖం ప్రకాశించిందంట. దేవునికి స్తోత్రం. మోషే ముఖం ప్రకాశించిన తర్వాతనే దేవుడు 10 ఆజ్ఞలు ప్రపంచానికి ఇచ్చిండు. అప్పటిదాకా దేవుడు మోషేకి ఇవ్వాల. అంటే మోషేని కూడా దేవుడు ఏం చేసిండు? నలగొట్టిండు. ఆమేన్. చదువుకునే బిడ్డలైనా, ఉద్యోగం చేసే బిడ్డలైనా, వ్యాపారం చేసే బిడ్డలైనా, పొలం పని చేసే బిడ్డలైనా, చేతి పని చేసుకునే బిడ్డలైనా, రక్షించబడిన బిడ్డలో ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా? నలగొట్టబడాలి, కష్టపడాలి. అప్పటి వరకు దేవుడు మోషేకి ఇవ్వలా, మోషేను కూడా నలగొట్టిండు. మోషేను కూడా ఉతికి 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 ఆరేసిండు. దేవుడు మోషేని పరీక్ష పెట్టిండు. 40 పగలు 40 రాత్రులు ఈ సీనాయి పర్వతం మీద నాతో మోషే ఉండడా. అప్పటికి మోషేకి పెళ్ళయింది. మోషేకి పిల్లలున్నారు. భార్యను విడిచిపెట్టిండు, పిల్లల్ని విడిచిపెట్టిండు. మోషేకి మందలున్నాయి, మోషేకి బంధువులు స్నేహితులు ఉన్నారు. వీళ్ళందరిని విడిచిపెట్టి దేవుడి దగ్గర మోషే తప్ప అక్కడ మానవుడైన మనుషుడు లేడు. పురుషులు స్త్రీలు ఎవరు లేరు, పిల్లలు లేరు, యవనస్తులు లేరు, మోసే స్నేహితులు ఫ్రెండ్స్ ఎవరు లేరు. పోనీ ఎదుటిన్న మనిషి ఏమన్నా మనిషి రూపంలో ఉండడా? దేవుడు అగ్ని రూపంలో ఉండడంట. దేవునికి స్తోత్రం. అగ్ని రూపంలో ఉండడం సాధ్యమంటారా? సాధ్యమంటారా? చర్చిలో ఫ్యాన్లు ఉంటాయి, లైట్లు ఉంటాయి, సాపలు ఉంటాయి, సిస్టమ్ ఉండిద్ది, మైకులు ఉంటాయి, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతూ ఉంటారు. ఇంతమంది ఉంటే, ఇన్ని రకాల వస్తువులు ఉంటే మనం కూర్చోటానికి ఇబ్బంది పడతా ఉంటాం. వాస్తవా కాదా? బలహీన పడిపోతూ ఉంటాం, ఇసుకు పడతా ఉంటాం. అక్కడ సీనాయి పర్వతం ఎవరు ఉన్నాడు? కొండ, వేడి. అక్కడ అగ్ని తప్ప మోషేకి ఏమి కనపట్లా. ఆయన నుంచున్న ప్లేసు, ఆయన కూర్చునే ప్లేసు నక్కులుగా ఉంది, సదరంగా కూడా లేదు. ఫ్యానులు లేవు, లైట్లు లేవు, పక్క చిన్న చిన్న చెట్లు, జంతువులు ఉంటాయి, పాములు ఉంటాయి. చూడండి, ఆ ప్లేసులో ఎన్ని రోజులంట? 40 పగల్లో 40 రాత్రులు మోషే దేవుడితో ఉన్నాడు. సాధ్యం అంటారా? చిన్న పనేనా అది చిన్న పనేనా? ఒక బాబుని పాస్టర్ గారు ఒక గ్రామం ప్రార్థనకు తీసుకెళ్ళండి అనుకో, 9:30 10 దాకా రాలేదనుకో, పాస్టర్ గారికి ఎన్ని ఫోన్లు వస్తాయో. తండ్రి ఫోన్ చేస్తాడు, ఒక 5 నిమిషాలకి మళ్ళీ తల్లి ఫోన్ చేసిద్ది. అమ్మ మీ ఆయన ఇందాక ఫోన్ చేశాడులే, వస్తున్నావులే, మార్గంలో ఉంటే మళ్ళీ తల్లి ఫోన్ చేసిద్ది. మళ్ళీ 5 నిమిషాలు 10 నిమిషాలు రాకపోతే మళ్ళీ తండ్రి ఫోను, మళ్ళీ బాబాయ్ ఫోను, మళ్ళీ అక్కాయి ఫోను. ఇది బిడ్డల కోసం వెళ్ళింది ఎవరమిటి? దైవజనులమిటి. దేవునికి స్తోత్రం. దైవజనులమిటి. మరి మోషే భార్య తన కోసం ఎదురు చూడలేదా? మోషే పిల్లలో మా డాడీ ఏడి? మోషే అన్న, మోషే అక్క, మోషే తల్లి, వాళ్ళ ఫ్రెండ్స్, మోషే ఏమైపోయిండు? గొర్రెలు కాసుకొని పోయిన మోషే కనపడలా. 40 పగళ్ళైంది కనపడక, 40 రాత్రులైంది కనపడక. ఏమైండు? ఎంత ఎదురు చూసి ఉంటారో, ఎంత బాధపడి ఉంటారో.
40 పగళ్ళు 40 రాత్రులు మోషే దేవుడితో ఉపవాసం ఉండిన తర్వాత అప్పుడు మోషే ముఖం ఏమైపోయింది తెలుసా? మెరిసిపోయిందంట. దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చిండు. చెప్పులు కొట్టి ప్రభు నామాన్ని కనపడతాం. దేవునికి స్తోత్రం. శబ్దం హల్లెలూయా. మన మొక్కలు 7 రోజుల తర్వాత ప్రార్థన చేసి మెరిసిపోబడును గాక. నువ్వు గణపరచబడాలంటే నీ ముఖం మెరిసిపోవాలి, మరి ప్రకాశించబడాలి. నీకున్న ఇబ్బందులు తొలగిపోవాలంటే, నీ కష్టం ఆశీర్వాదంగా మారాలంటే, నీ దుఃఖము సంతోషంగా మారాలంటే, అందుకే కదా దేవుడి దగ్గరకు వచ్చావు. ఇల్లు విడిచిపెట్టి, పనిని విడిచిపెట్టి ఆశీర్వదించబట్టాను కదా దేవుడి దగ్గరకు వచ్చింది. కనుక మొదటి మాట ఏం చేయాలంట? ఉపవాసం ఉండాలి. మన ముఖం మెరిసిపోవాలి. మనల్ని దేవుడు పరీక్షించాలి, పవిత్రపరచాలి. ఎంతమంది అనుకున్నారో మోషే ముఖం చూడండి ఎట్లా మెరిసిపోయిందో. మోషే దేవుడితో గడిపిండంట. మోషే దేవుడి దగ్గర నుంచి వస్తుందంట. మనకు భయం లేదు ఇక. మోషే మనకు తోడు ఉంటాడో, మోషే మనల్ని నడిపిస్తాడో. దేవునికి స్తోత్రం. కనుక ఏం చెప్పాలి? చెప్పండి. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి మనం ఏం చేయాలి? దేవునితో గడపాలి సమయం. దేవునితో గడపాలి సమయం. స్తుతించుకోండి గృహం దగ్గర, బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. మీ నోరు తెరిచి ఏమన్నా మాట్లాడాలంటే దేవుని గురించే మాట్లాడుకోండి. దేవునికి స్తోత్రం. రెండోది రాత్రి చదువుకున్నాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనంలో ఏముందంటే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనంలో ఏముందంటే, యెహోషాపాతు భయపడ్డాడు. ఏం చేసిందంట? భయపడ్డాడు. సంఘము భయపడకూడదు. రెండోది ఏం చేయాలి తెలుసా? భయపడకూడదు. భయము మనిషిని చంపిద్ది. ఏం చేసిద్దంట? లైట్ ఆఫ్ చేసామనుకోండి చీకటి, లైట్ వెలిగించామనుకోండి వెలుతురు. అంతే. నువ్వు ఊహించాలి. లైట్ ఆఫ్ చేస్తే చీకటి ఉంది, చీకటి ఉన్నంత మాత్రం అమ్మో చీకటి, కరెంటు పోయిందే అనుకో. భయపడకూడదు. ఏముండిద్ది? లైట్ వేసినప్పుడు ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. ఏముంది? భూమి ఉంది, చెట్లు ఉన్నాయి, మార్గం ఉంది. లైట్ ఆపిన తర్వాత కూడా నువ్వు అదే ఊహించుకోవాలి. లైట్ ఆగిన తర్వాత అమ్మో ఏదో వచ్చి నీ మీద పడ్డట్టు, ఏదో జరిగినట్టు, ఏదో అలుకుడి నీకు వినపడ్డట్టు, ఏదో గుండె జల్లన్నట్టు. కనుక దేవుని బిడ్డలో, రక్షించబడిన బిడ్డలో, దేవుని మందిరానికి వచ్చే బిడ్డలో ఏముండకూడదు? భయం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. భయం ద్వారా ఎంతమంది క్షీణించిపోతున్నారో, భయము ద్వారా ఎంతమంది అనారోగ్యానికి గురవుతున్నారో, భయము ద్వారా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, భయము ద్వారా ఎంతమంది పిరికోళ్ళలా ఉండిపోతున్నారో. నీతిమంతుడు ఎలా ఉండాలి? సింహం వలె ధైర్యంగా ఉండాలి. కొట్టో, చెప్పులు కొట్టి ప్రభు నామాన్ని కనపరచో. యేసు రక్తంలో కడగబడితే నీతిమంతుడివి, నీతిమంతురాలువి. నీతిమంతుడు, నీతిమంతురాలు డబ్బు ఉండవాడు కాదు, బలము అందము ఎరుపు ఉండవాడు కాదు. దేవుని రక్తములో కడగబడితే నీతిమంతుడు గుంపులో, నీతిమంతురాలు గుంపులో ఉంటాం. కనుక దేవుని బిడ్డలకి ఏముండాలంటే ధైర్యం ఉండాలి. అంటే దేవుడు నాకు తోడు ఉంటాడో, దేవుడు నాకు సహాయం చేస్తాడో, ఏ రోజైనా దేవుడు నన్ను ఆదుకుంటాడో, దేవుడు నన్ను నడిపిస్తాడో, విడిపిస్తాడో. ఎన్ని మాటలు చెప్పా? ఒకటి, ఉపవాసం ఉండాలి నువ్వు గణపరచబడాలంటే. 2, నీలో ఏముండాలి? ధైర్యం ఉండాలి. 3, ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 20వ వచనం. త్వరగా ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 20వ వచన భాగం. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నీతో. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 20వ వచనం. ఏదోమును గూర్చి యెహోవా చేసిన ఆలోచన ఏదనగా, ఆయన ఉద్దేశించిన దానిని వినుడి. వినుడి అమ్మాయ్యా, దేవుడు మాట్లాడుతున్న వినండి. చిరాకు పడబాకండి, విసుగు పడబాకండి, సమవేమ చూడబాకండి. దేవుడు మాట్లాడుతుంటే వినండి. దేవుడు చెబుతుండే వినండి. వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు. అమ్మో, చాలు చాలు చాలు. చూడండి, నువ్వు గణపరచబడాలంటే, నువ్వు దీవించబడాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? శత్రువును జయించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం.
ఎందుకు నువ్వు శత్రువును జయించే వ్యక్తిగా ఉండాలి? మందలో అల్పులైన వారిని సాతాను ఏం చేస్తారంట? లాగుతురంట. బలహీనురాలని ఏం చేస్తారో శత్రువు లాగుతురు. బలహీనుడిని దేవుడు ఏం చేస్తారో బలపరుస్తురు. కానీ సైతాన్ అట్ట కాదు, వాడి స్థావరంలోనికి తీసుకొని పోతారు. అందుకని కుటుంబంలోనైనా సంఘములోనైనా పురుషుడైనా స్త్రీ అయినా యవనస్తుడైనా చిన్నపిల్లలైనా ఎట్లా ఉండాలంటే చిన్నదానికి పెద్దదానికి లొంగి వంగి బలహీనులుగా ఉండకూడదు. అప్పులున్నాయని విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. వ్యాధులున్నాయని దేవుళ్ళ నుంచి పక్కకు పోకూడదు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ చర్చికి పోయినా నీ అప్పులు పోట్లా, నీకు పిల్లలు పోటట్లా, నీ వ్యాధులు పోట్లా, పలానా చర్చికి పోతే అక్కడ పాస్టర్ పేరు పెట్టి పిలుతురు, అక్కడ చేయి నీ మీరేస్తారో, నిన్ను పడగొడతారో, నువ్వు ఇంటికి ఒక 10 చీరలు బంగారం తీసుకొని రావచ్చు అని చెప్పేవాళ్ళు బోళ్ళు ఎంతమంది. మూడవది, నువ్వు గణపరచబడాలంటే, నువ్వు దీవించబడాలంటే నువ్వేం చేయాలి తెలుసా? బలహీనత నీలో ఉండకూడదు. ఎందుకంటే మందలో ఉన్న బలహీనపడిన వాటి అన్నిటిని కూడా ఎవరు లాగుతారంట? సాతానులు లాగుతురు. కనుక దేవుని బిడ్డలకు ఏముండకూడదు అంటే బలహీనత ఉండకూడదు, అల్ప విశ్వాసం, అపనమ్మకం ఉండకూడదు, ప్రార్థనలు ఏమి ఉండకూడదు, పాటలు రాని వారి వలె ఉండకూడదు, ప్రార్థన చేయని వారి వలె ఉండకూడదు, బైబిల్ చదవని వారి వలె ఉండకూడదు. వీళ్ళందరూ ఎవరంటే బలహీనులు. సాతాను వారిని బంధిస్తుంది, స్తుతించలేకపోతున్నారు, బలహీన పడిపోతున్నారు. మందలో ఎవరిని లాగుతారంట? సాతాను బలవంతులు లాగుతారంట. ఎవరిని లాగుతున్నారు మరి? బలహీనుల్ని. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చేత మీరందరూ బలవంతులవుదురుగాక. అందుకే రోజు బైబిల్ చదవండి, మీరు బలవంతులైతారు. మీ కుటుంబ సభ్యులు బలహీనులు కాకూడదు, బలవంతులైతారు. బైబిల్ చదవకపోతే మనం ఏమవుతామో తెలుసా? బలహీనులం అయిపోతాం. చిన్నదానికి పెద్దదానికి భయపడతాం, పడిపోతాం. మనం పడిపోతే సాతాను అనుకుంటా, ఈడు నా బిడ్డే, విశ్వాసం లేదుగా, పాట పాడలేదుగా, బైబిల్ చదవట్లేదుగా, రక్షించబడ్డారు 4 రోజులకోసారి, 4 రోజులకోసారి, నెలకోసారి చర్చికి పోతున్నారుగా, వీళ్ళు నా బిడ్డే, నా ఫ్రెండ్సే. సైతానికి పండగేక. నువ్వు రక్షించబడిన తర్వాత లోకానుసారాలు చేసినావు అనుకో, సైతానికి పండగే. బలహీనరాలివే, నువ్వు బలహీనుడివే. నువ్వు రక్షించబడ్డ తర్వాత అపహాసకులతో కూర్చున్నావు అనుకో, నువ్వు దేవుని బిడ్డవు కాదు, బలహీన పడిపోయినావు. అనారోగ్యం వచ్చింది, బలహీన పడిపోయినావు అనుకో, సాతాను బిడ్డవే. అప్పులున్నాయి, బలహీన పడిపోయినావు అనుకో, సాతాను బిడ్డవే. కనుక మందలో ఎవరిని సాతాను లాగుతారంటే బలహీనులు లాగుతారు. ఇప్పుడు మనం సాతాను చేతికి చిక్కకుండా ఉండాలంటే మనం ఎట్లా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. చెప్పులు కొట్టి ప్రభు నామమున గణపడదా. క్రీస్తు యేసు ద్వారా మనం బలవంతులుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని భుజించడం ద్వారా బలవంతులుగా ఉండాలి. ఉపవాసం ఉండటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా మనం బలవంతులుగా ఉండాలి. బలహీనులంగా ఉండకూడదు. నువ్వు గణపరచబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ఎన్ని మాటలు చెప్పా? మొదటి మాట ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. రెండో మాట భయపడకూడదు, ధైర్యంగా ఉండో. మూడో మాట సాతానుని నీ ఎడంకాల కింద చితక తొక్కేటట్టు ఉండాలి. లేకపోతే నువ్వు బలహీనురాలు అయితే సాతాను ఏం చేస్తానంటే నిన్ను మందలో అల్పులైన వాటిని సాతాను ఏం చేస్తారంట? వాడి స్నానంలోకి లాగుతురు, వాడి ఆలోచనలోకి లాగుతురు, వాడి స్నేహంలోకి లాగుతురు, వాడి పద్ధతుల్లోనికి, వాడి అలవాటుల్లోనికి లాగుతురు, వాడి ఇంటిలోనికి లాగుతురు. మనం పోయి సైతాన్ ఇంట్లో ఉండా, సైతాన్ వచ్చి మన ఇంట్లో ఉండా, ఇక మనం మామూలు మనుషులం కాదు. అందుకని మనం ఏం చేయాలంటే సాతానికి చోటు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. దేవునికి భయపడుండి సాతానును ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోనామే. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతావో, నీ కుటుంబ సభ్యులు ఎప్పుడైతే దేవునికి భయపడతారో, సాతాన్ని ఎదిరిస్తావు, జయిస్తావు. మనం దేవునికి భయపడకుండా చీకటికి, దుష్టుడికి, సాతానికి, లోకానికి భయపడ్డాం అనుకోండి, దేవుడు మనలో లేనట్టే. ఆ మాట గుర్తుపెట్టుకోండి, మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. బలహీనుల్ని, అల్పులని సాతానుడు లాగుతురంట. దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఒకవేళ సాతాను నిన్ను లాగుతున్నామో, లాగి నీలో అల్ప విశ్వాసం పెడుతున్నామో, అపనమ్మకం పెడుతున్నామో దేవుడి మీద,
కుదురుగా కూర్చొని వాక్యం వినకుండా చేస్తున్నామో, సమయానికి క్రమంగా మందిరానికి వెళ్ళకుండా చేస్తున్నామో, సాతాను నీ ఇంటికి వచ్చి నట్టింట కూర్చున్నాడేమో. సాతానుకు చోటు ఇయ్యొద్దు, బలహీన పడిపోవద్దు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. దేనికి భయపడొద్దు. మనం సాతాన్ని జయించేటట్టు ఉండాలి. లోకము సాతానుడు ఏళ్తుండో, సాతాను యొక్క ప్రభావం కుటుంబాల మీద ఉంది. వాడి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుండో, అల్లరితో గొడవలతో పోట్లాడుతూ రేపుతుండు సాతానుగాడు. ఎందుకంటే దేవుడికి భయపడక, దేవుడికి చోటు ఇవ్వక, సాతాన్ను మనం ఎదిరించి వాడిని పారదోలుదుముగాక. ఆమేన్. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? నన్ను మహిమపరచుడి, నన్ను గణపరచుడి. నువ్వు గణపరచబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే 4వ మాట ఏంది తెలుసా? నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, దేవుడు నీకు ఇచ్చిన అవయవాల ద్వారా, నీ శరీరం ద్వారా దేవునికి ఏమి రావాలి? మహిమ రావాలి. దేవునికి స్తోత్రం. వృద్ధులైన, నడికారు వయసు అయినా, యవనస్తులైన, పిల్లలైనా, ఎత్తోటోళ్ళైనా, పొట్టోటోళ్ళైనా, ఎర్రటోళ్ళైనా, నల్లటోళ్ళైనా, ధనవంతులైన, పేదవాళ్ళు, ఎవరైనా సరే, రాజు అయినా, అధికారి అయినా, నీ ద్వారా దేవునికి ఏమి రావాలంటే మహిమ రావాలి. మహిమ రావాలి. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణే కనపడదాం. దేవుడి చిత్తమైతే చేద్దామయ్యా అనండి. ఆ దేవుడు మాకు ఇచ్చిండయ్యా, స్థలమైన, ఇల్లైనా, బిడ్డలైన, వస్తువులైన, బంగారమైన, ఫుడ్ అయినా దేవుడేనయ్యా మాకు ఇచ్చింది, దేవుడేనయ్యా మమ్మల్ని పోషిస్తుంది, మా దేవుడేనయ్యా మమ్మల్ని కాపాడుతుంది. ప్రతిదానికి మీ నోట ఏముండాలి? దేవుడు. మనుషుల్ని గణపరచబడకండి, రాజుని గణపరచబాకండి, అధికారిని గణపరచబాకండి, మీ పక్కింటి వాళ్ళని గణపరచబాకండి. చికెన్ తెచ్చుకున్న రోజు ఒగ్గని మీకు వేస్తారని ఏం చేయాలి? దేవుణ్ణి గణపరచాలి. 4వ మాట. ఎన్ని మాటలు చెప్పా? నువ్వు గణపరచబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే ఎన్ని మాటలు చెప్పా? మొదటి మాట చెప్పండి, ఉపవాసం ఉండాలి. 2వ మాట ధైర్యంగా ఉండాలి. 3వ మాట బలహీనంగా ఉంటే సాతాను లాగుతురు, అంటే సాతాన్ని ఎదిరించేటట్టు ఉండాలి. 3వ మాట సాతాన్ని ఎదిరించేటట్టు ఉండాలి. 4వ మాట దేవుణ్ణి గణపరచాలి. 5వ మాట చెప్పి ముగిస్తా. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం దాకా చదవనక్కర్లేదులే. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం చదివితే అక్కడ దావీదు ఏం చేసిందంటే పశ్చాత్తాపడిండు. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపం అంటే ఏంది చెప్పండి? పశ్చాత్తాపం అంటే ఏంది? చేసిన తప్పుని ఒప్పుకోవటం, చేసిన తప్పుకి క్షమాభిక్ష పెట్టమని దేవుణ్ణి ప్రాధేయపడటం, వేడుకోవటం. కోర్టులో ఖైదీ తెలిసి తెలియక మాట అన్నానయ్యా, దెబ్బ కొట్టానయ్యా, క్షమించయ్యా, కోర్టు జడ్జిని ప్రాధేయపడతారు, బ్రతిమలాడతారు. అలాగనే పశ్చాత్తాపడటం అంటే ఏందో తెలుసా? చేసిన తప్పుని క్షమించమని దేవుణ్ణి అడగటం, ప్రాధేయపడటం, బ్రతిమలాడటం. ఆ పశ్చాత్తాపంలోనే ఇంకొకటి ఉంది. ఏందది? ఎలా పశ్చాత్తాపడ్డాడు తెలుసా? ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఏందంట? ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడ్డాడు. కనుక దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉంటును, 7 రాత్రులు దేవుని మందిరంలో గడుపుతును, కంటితోనో, చేత్తోనో, కాలుతోనో, ఆలోచనలతోనో, నోటితోనో, మనసుతోనో, క్రియలతోనో, నువ్వు తెలుసో తెలియకో తప్పు చేసేవేమో. ఈ ఫాస్టింగ్ ప్రేయర్లు ఎందుకో తెలుసా? నీ తప్పుని సరిదిద్దుకోవటానికి. దేవునికి స్తోత్రం. నువ్వు శుద్ధుడిగా ఉండటానికి, నువ్వు దేవుని పోలి నడవటానికి, దేవుని బిడ్డగా ఉండటానికి, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసిన ఆ పాపాలను క్షమించమని దేవుని దగ్గర ప్రాధేయపడటానికే ఈ ఉపవాస ప్రార్థనలో. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు క్షమించే దేవుడు, దేవుడు కరుణించే దేవుడు, దేవుడు మన మీద జాలిపడే దేవుడు. ఎప్పుడో తెలుసా? పశ్చాత్తాపం కలగాలి మనలో, పశ్చాత్తాపడే మనసు మనలో ఉండాలి. నా తప్పును క్షమించయ్యా, నా భర్త తప్పును క్షమించు నా తప్పుగా, నా పిల్లల తప్పును క్షమించు నా తప్పుగా, మా ఇరుగువారు తప్పును క్షమించయ్యా, మా గ్రామ ప్రజల తప్పును క్షమించయ్యా, మా సంఘ ప్రజల తప్పును క్షమించు ప్రభువా. అడగటం, ప్రాధేయపడటం.
మా భారతదేశ ప్రజల తప్పు క్షమించయ్యా, మా నాయకులు తప్పు చేస్తే క్షమించయ్యా, మా రక్త సంబంధులు తప్పు చేస్తే క్షమించయ్యా, మా యవన బిడ్డలు తప్పు చేస్తే క్షమించు ప్రభువా. చేస్తున్నారు? ఈ ప్రార్థన చేస్తున్నారా? మీరు ఉదయం చేసినా, మధ్యాహ్నం చేసినా, రాత్రి చేసినా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించయ్యా కాదు. అయ్యా, మేము దీవించబడకపోవటానికి కారణం నీకు మాకు ఏమన్నా మధ్యలో అడ్డుగోడ పాపం ఏమన్నా ఉందేమో, చేసిన తప్పులు ఏమన్నా అడ్డుపడుతున్నాయేమో, పోనీ మా పితరుల తప్పులు, మా తల్లిదండ్రుల తప్పులు, పోనీ మా తప్పులు ఏమన్నా అడ్డుపడుతున్నాయేమో, అందుకే మా కుటుంబం ఆత్మీయంగా ఎదగలేకపోతుందేమో, అసమాధానమేమో, వ్యాధి బాధలేమో, అప్పులేమో, కలతలేమో, కన్నీళ్ళేమో, పేదరికమేమో. కనుక మా పితరుల తప్పులు క్షమించయ్యా దయతో, మా తల్లిదండ్రుల తప్పు, మా తప్పులు కూడా దయతో క్షమించు ప్రభు. క్షమాభిక్ష మాకు పెట్టయ్యా, క్షమించమని అడిగే మనసును మీరు మాకు దయచేయండి ప్రభువా. ప్రాధేయపడాలి, మనం దేవుని పాదాల దగ్గర ప్రాధేయపడాలి, దేవుని పాదాలు పట్టుకొని మనం బ్రతిమలాడాలి. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, కుష్ఠవ్యాధి అనే సీమోని ఇంట్లో యేసు ప్రభు ఉంటే ఆ స్త్రీ యేసు ప్రభు అక్కడున్నాడని అక్కడికి వచ్చింది. ఆమె ఏం చేసింది తెలుసా? తన కన్నీటితో ఏం చేసిందంట? దేవుని పాదాలు కడిగింది. తన కురులతో ఆయన పాదాలు తుడిచింది. ఆమె తీసుకొచ్చిన విలువైన అత్తరుతో ఆయనకు సెంటు చూసింది. ఆమె పెదవులతో ఆయనను ముద్దు పెట్టుకుంది. ఆ కింద ఏమని రాయబడింది తెలుసా? ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది గనక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపడదాం. హల్లెలూయా. చూసారా ఎంత క్షమాపణ దేవుడు ఆమెకి పెట్టిందో చూడు. ఆమె పాపములు అంతా ఇంత కాదంట, విస్తారంగా పాపం చేసిందంట, విస్తారంగా తప్పు చేసిందంట, విస్తారంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిందంట, విస్తారంగా దేవుణ్ణి దూషించిందంట. ఆమె విస్తారమైన పాపం చేసింది కనుక చేసిన తప్పుని ఇదిగో ఈ విధంగా క్రియలతో చూపించి, కన్నీటితో చూపించి, కురులతో చూపించి, తీసుకొచ్చిన విలువైన అత్తరుతో చూపించి క్షమించమని, క్షమాభిక్ష పెట్టమని దేవుణ్ణి అడిగింది కనుక, పాదాలు పట్టుకుంది కనుక ఆమె విస్తారమైన పాపాలు ఏం చేసిందంటే దేవుడు క్షమించిండు. దేవునికి స్తోత్రం. క్షమించమని అడిగే మనస్సు మనకుండాలి. క్షమించే గుణం ఇతరుల్ని మనకుండాలి. క్షమించమని అడిగే మనసు మనకు ఉండాలి, ఇతరులను క్షమించమని అడిగే గుణం కూడా మనకి ఉండాలి. కనుక నా మాటలు ముగిస్తా ఉన్నా. ఎన్ని మాటలు చెప్పా? నువ్వు గణపరచబడాలంటే, నువ్వు దీవించబడాలంటే ఎన్ని మాటలు చెప్పా? 5 మాటలు చెప్పా. మొదటి మాట చెప్పండి, ఉపవాసం ఉండాలి. రెండో మాట చెప్పండి, ధైర్యంగా ఉండాలి. మూడో మాట చెప్పండి, బలహీనంగా ఉండకూడదు, సాతాను తొక్కేటట్టు ఉండాలి. నాలుగో మాట చెప్పండి, నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా దేవునికి ఏమి రావాలి? మహిమ రావాలి. ఐదో మాట, పశ్చాత్తాపడే మనసు నీకు ఉండాలి. దాంట్లోనే భాగంగా ప్రార్థించే మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన కోటాలు. ప్రార్థన అంటే బలహీన పడిపోవద్దు, ప్రార్థన అంటే రాదనొద్దు, ప్రార్థన అంటే చేతకాదనొద్దు, ప్రార్థన అంటే మోకాలేయటం మానొద్దు, ప్రార్థన అంటే చేతులు ఆకాశం పెట్టడం మానొద్దు. కుటుంబంలో తల్లి ప్రార్థించే తల్లిగా ఉండాలి, కుటుంబంలో తండ్రి ప్రార్థన చేసే తండ్రిగా ఉండాలి, కుటుంబంలో యవనస్తుడు ప్రార్థించే యవనస్తుడిగా ఉండాలి, కుటుంబంలో చిన్నపిల్లలతో సహా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. అప్పుడు దేవుడు మీ ప్రతి అవసరం తీర్చునుగాక. ఎందుకు తీర్చలేటానికి దేవుడు ఆలస్యం చేస్తున్నా తెలుసా? చేతగా కాదు, ఆయనకి సెకండ్లో చేయగలుగుతుడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నా తెలుసా? ప్రార్థనలో నీ క్రమం లేదు. ఇవాళ ప్రార్థన చేస్తే రేపు చేయట్లా, రేపు చేస్తే ఎల్లుండి చేయట్లా. క్రమం ఉందా? క్రమం ఉండాలి. క్రైస్తవులకి ఏముండాలి? క్రమం. ఏదో ఒక పూర్వకంగా ఎవరో ఒకరి ద్వారా ఇవాళ చేస్తున్నావు ఒక మాట, మళ్ళీ రేపు పొద్దున చేయంటే చేస్తున్నావా? బలహీన పడిపోతున్నావు, చేయలేకపోతున్నావు. క్రమంగా పనికి వెళ్తున్నావుగా, క్రమంగా వస్త్రాలు ధరిస్తున్నావుగా, క్రమంగా డబ్బు సంపాదిస్తున్నావుగా, క్రమంగా ఆహారం తింటున్నావుగా, క్రమంగా ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఈ రాత్రి పడుకోబోయే ముందు చేస్తే రేపు రాత్రి ఎందుకు చేయలేకపోతున్నావు? ఈరోజు ఉదయాన్నే లేచినప్పుడు నువ్వు ప్రార్థన చేసినావు, రేపు ఉదయం లేచినప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు? శరీరం బలహీన పడిపోతుంది. ప్రార్థన చేయటానికి ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏమైపోతుందంట? బలహీన పడిపోతుంది. ఎందుకు బలహీన పడిపోతుంది? ఆ శరీరంలో వాక్యం లేదు, అందుకే బలహీన పడిపోతుంది. ఆ శరీరంలో ఇన్న వాక్యం వదిలిపోయింది, ఇంకా శరీరం ఎట్లా ఉందంటే ఖాళీగా ఉంది. తండ్రులారా, తల్లులారా, యవనస్తులారా, చిన్నపిల్లలారా,
ప్రార్థన మనకు వెన్నెముక లాంటిది, ప్రార్థన మనకు ఊపిరి లాంటిది, ప్రార్థనే మనకు ప్రాముఖ్యం, ప్రార్థనే మన ఆయుధం. దేవునికి స్తోత్రం. నువ్వు గణపరచబడాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా నీలో ఉండవలసింది ఏందో తెలుసా? ప్రార్థన. మోషే ప్రార్థన చేసే వ్యక్తి, మోషే దేవునితో సహవాసం చేసే వ్యక్తి, మోసే సమయాన్ని గడిపే వ్యక్తి, దేవుడు మాట్లాడుతుంటే మోషే వినే వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి గనక మోషే ముఖం ఎట్లా ఉందంట? ప్రకాశించబడిందంట. ఆ మోషే ద్వారా ఎంతమంది ప్రజలు ఆశీర్వదించబడ్డారో, ఆ మోషే ద్వారా ఎంతమంది ప్రజలు సముద్రం దాటారో, ఆ మోషే ద్వారా ఎంతమంది ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తే భుజించారో, ఆ మోషే ద్వారా ఐగుప్తు నుంచి ఎంతమంది విడుదల పొందారో. దేవునికి స్తోత్రం. నీవు కూడా ఒక మోషేగా అవుదువుగాక. నీవు కూడా ఒక గొప్ప ప్రార్థన పరుడుగా, గొప్ప ప్రార్థన పరురాలుగా అవుదువుగాక. దేవుడు త్వరగా రాబోతుండో దేవుని బిడ్డలారా, దేవుడు త్వరగా రాబోతుండో, దేవుడు త్వరగా రాబోతుండో. భయపడక, సిగ్గుపడక, జడియక, చింతించక, ఉపవాసంలో పట్టు విడవక ఉండు. భయపడకో, బలహీనులుగా ఉండబాకో, దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగా ఉండు, పశ్చాత్తాపడి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండు. నీ గుణాలు, నీ లక్షణాలు దేవుడు చూస్తారో, నిన్ను ఆశీర్వదిస్తారో, నీతో పాటు అనేక మంది రక్షించబడతారు. అప్పుడు దేవునికి మహిమ, నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదం. కనుక ఏ విషయంలో కూడా త్రొట్టిల్లబాకండి, ఏ విషయంలో కూడా మీరు చింతించబాకండి, జడియబాకండి. మీ చేతులు ఆకాశం వైపు ఎత్తండి, దేవుణ్ణి నమ్మండి, దేవుని మీద ఆధారపడండి, ప్రార్థనలో బలపరచబడండి, బహుగా ప్రార్థన చేయండి. మీకు మీ కుటుంబాలకు దేవుడు తోడైండి ఆశీర్వదించునుగాక. ఈ రాత్రి మాటల దేవుడు మనందరి హృదయంలో నింపునుగాక. ఆమేన్.